మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బంజారా గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం హర్షం వ్యక్తం చేసిన డీసీపీ వికారాబాద్ జిల్లాలో రైతుల కబడ్డీ పోటీలు లాంఛనంగా ప్రారంభించిన విద్యాశాఖ నారాయణపేట్ జిల్లాలో వివేకానంద జయంతి వేడుకలు క్రీడాకారులను సత్కరించిన అధికారులు నల్గొండ జిల్లాలో రైతు బంధు వారోత్సవాలు వ్యవసాయ రంగానికి డీటెయిల్స్ చూస్తే చిన్న గ్రామంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై డీసీపీ సీతారాం హర్షం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం పంచార గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా జనగామ జిల్లా డీసీపీ సీతారాం హాజరయ్యారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన వాలీబాల్, బ్యాడ్మింటన్ క్రీడలలో యువకులతో కలిసి డీసీపీ ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రమేష్, సిఐ చేరాలు, ఎస్ఐ రాజు, సర్పంచ్ కవిత, మధు, ఎంపీపీ సావిత్రి పాల్గొన్నారు. ఓకే సార్ ఎంట్రీ ఎగ్జిట్ కార్డ్ పెట్టారు. ఎంట్రీ ఎగ్జిట్ 1000 కాపీస్ కెమెరా డౌటే లేదు జరా గ్రామ పంచాయతీ తొందరగా అయిపోతాయి. కొబ్బరికాయ కొట్టాలా? స్లోగా చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ఈరోజు ఇన్స్టాల్ చేశారు. గ్రామంలో చిన్న గ్రామం అయినప్పటికీ కూడా మీరు ఇనిషియేషన్ తీసుకున్నారు. ఏదో ఒక అడుగేస్తేనే మీకు తెలుసు 1000 మైళ్ళ నడవాలన్నా మొదటి అడుగుతోనే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు మీరు సీసీ కెమెరాలు తక్కువ పెట్టారు అని అనుకోవచ్చు, బట్ కనీసం పెట్టారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటి, పోలీసులు అనుక్షణం మీకు తోడుగా ఉంటారు, అనుక్షణం పోలీసు డ్యూటీలో ఉంటారు. కానీ ఎల్లవేళలా పోలీసు ఉండలేరు. మీ అందరూ తెలిసి పోలీసులకు కూడా కుటుంబాలు ఉంటాయి, పోలీసులు అలసిపోతారు, పోలీసులకు ఇతర బాధ్యతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏ బాధ్యతలు లేకుండా, ఏ కుటుంబం లేకుండా అలసిపోయింది సీసీ కెమెరా ఒకటే. సీసీ కెమెరా మీకు ఉందంటే 24 గంటలు నిఘా ఉన్నట్టే. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. అంటే అది ప్రతి ఒక్క క్షణాన్ని నిజాయితీగా, అది సీసీ కెమెరాలో చూశారంటే అందులో తప్పు లేదు, అది మనం కంటితో చూసినట్టే, జరిగినట్టు చూపించగలిగేది, ఏ విధంగా మ్యానిపులేట్ లేకుండా సాక్ష్యాన్ని ఉన్నదున్నట్టు నిరూపించగలిగేది సీసీ కెమెరా ఒక్కటే. ఇది ఈ సందర్భంగా మీరు అందరు పెట్టారు. ఖచ్చితంగా మీ గ్రామంలో వచ్చే కొత్త వ్యక్తుల్ని కానీ, మీ గ్రామంలో జరిగే అరాచకాలు కానీ, లేదా మీ గ్రామంలో ఏదైనా నేరం. ఇక వికారాబాద్ జిల్లాలో రైతుల కబడ్డీ పోటీలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ లాంఛనంగా ప్రారంభించారు. రైతుల తరపున సీఎం కేసీఆర్ కి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ద్వారా ఎకరాకు 10,000ను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 2,000 కోట్లు రైతు బంధు నిధులు వచ్చాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, సొసైటీ చైర్మన్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఇక నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మక్తల్ కాంగ్రెస్ నాయకులు ఆసిరెడ్డి జక్లేర్ గ్రామానికి చెందిన జాతీయ స్థాయి క్రీడాకారులను కరాటే, ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రవి, అనిల్, హనుమంతు, అమీర్, బాషా పాల్గొన్నారు. మరియు వివేకానంద యువజన సంఘము నాకు నిన్ననే ఒక పేరు తెలిసింది. మరి వారి పేరు చెప్తాను నేను. మిగతా వాళ్ళందరూ కూడా ఈ పేరు చెప్పినట్టే భావించండి. అనిల్ కుమార్ గారు మరియు మిగతా వివిధ నాయకులు, పత్రికా విలేకరులు అందరికీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా తరఫున స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. మరి నా శిష్యుడు సివి రామన్ డిగ్రీ కళాశాల వ్యవస్థాపకులు, అదేవిధంగా వ్యవస్థాపకులు జైపాల్ రెడ్డి గారు ఈ విగ్రహాన్ని వారు దాతగా ఉన్నారంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే మరి మేము నేర్పినటువంటి చదువు ఈ రకంగా ఉపయోగపడుతుంటే మాకు అంతకంటే గొప్ప ఏం అవసరం లేదు. ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా తాము చేసినటువంటి విద్యార్థులు ఈ సమాజానికి ఉపయోగపడేట్టు ఉన్నారంటే అంతకంటే మించినటువంటి సంపద మాకు అవసరం లేదని నిరూపించారు వాళ్ళు. ముఖ్యంగా వారికి భగవంతుడు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, వారి కుటుంబానికి ఆయుర్వేద అభివృద్ధి నేను భగవంతుడితో ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులు చాలా పట్టుదలగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి నేను చెప్పేది ఏంటంటే లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా తరఫున యువకులు ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు యువకులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమాలో మన జయపాల్ రెడ్డి గారిని కానివ్వండి, కోళ్ళ వెంకటేష్ కానివ్వండి, ఆర్రెడ్డి గారిని లేదా అధ్యక్షులు నన్ను సంప్రదించిన చాలు మేమందరం వచ్చేసి ఇక్కడ మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలని లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా తరఫున తెలియజేస్తూ మళ్ళీ మాకు అవకాశం చేసుకుని అందరూ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకున్నారు. జై భారత్, జై తెలంగాణ. ఇప్పుడు మా యొక్క ముందుగా జక్లేర్ గ్రామ వివేకానంద యువజన సంఘం సభ్యులకు, జక్లేర్ గ్రామ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ఆలోచించినటువంటి మిత్రులు దేశంలో వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దిక్సూచిగా మారని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే భాస్కర్ రావు తనయుడు నల్లమోతు సిద్ధార్థ ఆధ్వర్యంలో రైతు బంధు వారోత్సవాలు చేపట్టారు. రైతు బంధు పథకం ద్వారా రైతుల్లో అన్నదాతలు బ్యాంకు ఖాతాల్లో 60,000 కోట్లకు పైగా నగదు బదిలీ అయిందని తెలిపారు. రైతులు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో మిర్యాలగూడ నియోజకవర్గంలో ర్యాలీ చేపట్టారు. రైతు బాంధవుడైన సీఎం కేసీఆర్ కు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ కోడిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ భార్గవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ చింతరెడ్డి పాల్గొన్నారు. వారు పనిచేసి వివిధ కారణాలు కొన్ని అనారోగ్యంతో మరణిస్తే ఆ కుటుంబాలు మొత్తం రోడ్ల మీద పడుతున్నాయనేటువంటి ఆలోచనతోనే రైతు బీమాను ప్రవేశపెట్టినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి కేసీఆర్. నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఈ రాష్ట్రానికి మొదటి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నా నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి సారథ్యంలో రైతు బంధు కానీ రైతు బీమా కానీ ప్రారంభించుకోవడం అనేటువంటి నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీరు చూస్తే ఒక్క మిర్యాలగూడ నియోజకవర్గంలో 520 కోట్లు రైతు బంధు ద్వారా ఎన్ని విడతలు ఇచ్చారు. 65,000 అదేవిధంగా రైతు బీమా విషయానికి వస్తే 650 మంది రైతులకు దాదాపు 30 కోట్ల రూపాయలు రైతు బీమా కూడా కేంద్రం ద్వారా చెల్లించినటువంటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వం.
అలాగే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా మరి 50,000 కోట్ల దాటి సుమారు రైతులందరూ కూడా అకౌంట్లలో మరి ఎకరానికి 10,000 రూపాయలు ప్రపంచంలో ఎకరాల విధంగా మరి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు బీమా, తర్వాత పండించిన వడ్లను కూడా మరి గిట్టుబాటు ధరకు మరి మన రాష్ట్రంలోనే కొనుగోలు చేసి చెప్పి ఏ రాష్ట్రంలో కొనుగోలు అంటే రైతులకు 24 గంటల కరెంటు, రైతులకు శిస్తు కూడా తీసేసింది. భూమి శిస్తు ఉన్నాయి ఎంతమంది భూమి శిస్తు కాకపోతే డాక్టర్లు ఇంకపోయి తలుపులు మీకపోయేది. రైతులు కనుక మరి అభివృద్ధి చేస్తే తప్పకుండా రాష్ట్రం అభివృద్ధి పనులు పొందని చెప్పి కేసీఆర్ గారు ఈ రకంగా చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి పెద్దలందరూ చాలా ముఖ్యమైన వాళ్ళు కాబట్టి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. భాస్కరరావు గారు ఈరోజు సరే భాస్కరరావు గారు ఉండాల్సిందే, కొంచెం ఇబ్బంది అయింది. భాస్కరరావు గారు రానప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున మరి రైతుల స్పందన ఉందంటే మామూలు విషయం కాదు. మరి తప్పకుండా విజయనగర నియోజకవర్గంలో పెద్దలందరూ కూడా గమనించాలి. మరి ఇంత భారీ స్పందనతో రైతాంగం అంతా హ్యాపీగా ఉన్నారు. మీ అందరి సహకారంతో ఇంకా ముందుకు పోతారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మిర్యాలగూడలో పెద్ద ఎత్తున రైతు బంధు ఉత్సవాలు చేసుకునేటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు గౌరవ మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవనీయులు ఈ రాష్ట్రానికి మొదటి రైతు బంధు అధ్యక్షుడిగా, రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్గా, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు గౌరవనీయులు ఉత్తర సుఖేంద్ర రెడ్డి గారు, అలాగే నా మిత్రుడు చెడు అలవాట్లకు, మత్తు పానీయాలకు యువత దూరంగా ఉండాలని జనగామ ఎస్ఐ సాయి దివ్య తెలిపారు. జనగామ జిల్లా బతుకమ్మ కుంటలో స్వామి వివేకానంద 159వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనగామ ఎస్ఐ సాయి దివ్య హాజరయ్యారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రన్ ఇండియా ఫౌండేషన్ కమిటీ సభ్యులు, వ్యవస్థాపక అధ్యక్షులు పోచయ్య, జనరల్ సెక్రటరీ అబ్బాస్ పాల్గొన్నారు. మేడం ఒకసారి నేను 2020 బ్యాచ్ ఎస్ఐని. రీసెంట్గా జనగాం టౌన్ పోలీస్ స్టేషన్లో ఛార్జ్ తీసుకున్నా. ఇన్ ద ఫస్ట్ పోస్టింగ్. సో ఈరోజు నేషనల్ యూత్ డే, అంటే మన స్వామి వివేకానంద గారి బర్త్ యానివర్సరీ, మనందరికి తెలుసు అది. స్వామి వివేకానంద బర్త్ యానివర్సరీ ఒక యూత్కి ఎందుకు పెట్టారు, ఒక అంటే అడల్ట్స్, కిడ్స్ కానీ ఓల్డ్ పీపుల్ కానీ ఎందుకు పెట్టలేదు అంటే, యూత్ హ్యాస్ దాట్ మచ్ పవర్, ఎనర్జీ, ఎంతూజియాజం. యూత్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు. అండ్ అన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎక్కడైతే పాజిటివ్ ఉంటుందో నెగిటివిటీ కూడా ఉంటుంది. సో డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. డ్రాబ్యాక్స్ లైక్ చెడు వ్యసనాలు, లైక్ ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, వీటికి బాగా అలవాటు పడుతున్నారు యూత్ కూడా. సో యూత్ ఎప్పుడైనా కూడా ఒక మంచి మార్గంలో వెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళకి ఒక డ్రీమ్ అనేది వాళ్ళకి ఒకటి ఉండాలి. వాళ్ళ ఆ డ్రీమ్ పర్సీవ్ చేసుకుంటూ ఒక హ్యాబిట్ అనేది ఉండాలి. హ్యాబిట్ ఎందుకంటే ఏదైనా కానీ హ్యాబిట్ లైక్ రన్నింగ్, వాకింగ్, జాగింగ్, మ్యూజిక్, డ్యాన్స్, ఏదైనా కానీ ఇట్ కీప్స్ దెమ్ బిజీ, అంటే చెడు వ్యసనాలకి దూరంగా ఉంచుతుంది. అండ్ ఇట్ కీప్స్ దెమ్ మోర్ పాజిటివ్. యూత్ అనేది ఇట్స్ ఎ స్టేజ్ వేర్ దే ఓవర్ దేర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. సో వాళ్ళకు ఒక హ్యాబిట్ ఉండడంతో వాళ్ళకు ఒక డ్రీమ్ కూడా ఉండాలి. దే హ్యావ్ టు చేజ్ దేర్ డ్రీమ్స్ అండ్ దే మస్ట్ హ్యావ్ అ హ్యాబిట్ విచ్ కీప్స్ దెమ్ అవే ఫ్రమ్ bad habits. So I request all the youth over here and I congratulate Rudrani. Yeah, she has won international taekwondo medal. Congratulate her and her master.
అండ్ ఆల్సో ఐ అర్జ్ ఆల్ ద యూత్ ఓవర్ హియర్, మీరు అందరూ కూడా లైక్ సోషల్ యాక్టివిటీస్ కానీ సోషల్ యాక్టివిటీస్ ఏదైనా కానీ మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. యూ క్యాన్ ఆల్సో లైక్ ఫిజికల్ యాక్టివిటీస్. నేను కూడా ఒక నేషనల్ సైక్లిస్ట్, ఐఎమ్ స్పోర్ట్స్ పర్సన్. వరంగల్ జిల్లా పరకాల డీసీపీ బ్యాంకు ముందు ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందిన పల్లబోయిన రమేష్ మృతదేహానికి పోలీసులు బందోబస్తు మధ్య పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏసీపీ శివరామయ్య, సిఐ కిషన్, ఎస్ఐ ప్రశాంత్ బాబు, హరికృష్ణ సివిల్ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. గన్రా దంపతులు ఇరువురు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, మండల పార్టీ అధ్యక్షుడు, టౌన్ పార్టీ అధ్యక్షుడు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల యూత్ అధ్యక్షుడు పాల్గొన్నారు. సోదరుడు పల్లెబోయిన రమేష్ నాకు చాలా ఆప్తుడు. ఎవరికి ఆపదున్నా తన సమస్యగా 1-10 సార్లు నా దృష్టి తీసుకొచ్చేటువంటి రమేష్ మరి నిన్న ఆయనకు మరి ఇంత పెద్ద ఇబ్బంది ఉన్నా నా దృష్టికే తీసుకురాలేదు నాతోటి. మరి మొన్న కూడా ఎవరో యాక్సిడెంట్లో చనిపోయిండు మా ఊర్లో. మీరు రమ్మని నన్ను వచ్చి పోమని చెప్పిండు. వస్తా, నేను రమేష్ వస్తా, ఈరోజు కొంచెం ప్రోగ్రాం లేదని చెప్పిండు. కానీ నిన్న దురదృష్టవశాత్తు ఆయనే మరి విషయం తీసుకొని ఉన్నట్టుగా ముందు ఫోన్ వచ్చింది, తర్వాత ఒక అర్ధ గంట తర్వాత చనిపోయిండు అని చెప్పిండు. ఇది చాలా బాధాకరం. ఇలాంటి సంఘటన జరగడం అనేది ఆ కుటుంబానికి ఎంతో తీరని లోటు. జరిగినటువంటి పరిణామాల మీద నేను ఇప్పటికే బ్యాంక్ అధికారులతోటి, రాష్ట్ర పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి లోన్ ఏదైతే ఉందో దాన్ని మాఫీ చేయడానికి తప్పకుండా నా ప్రయత్నం చేసి దాన్ని మాఫీ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబానికి కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి కొంత సహకారాన్ని కూడా అందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. ఇది చాలా నిజంగా చెప్పాలంటే వారు తీసుకున్నటువంటి లోను ఎల్టీ లోన్ 4 లక్షలు తీసుకున్నాడు. గత సంవత్సరమే ఇది లోన్ కడతలేరని అధికారులు అడిగినప్పుడు 35,000 కట్టిండు. మళ్ళీ టైం తీసుకోవడం జరిగింది, ఒక 1 ఇయర్ టైం ఇవ్వని. మరి అయినా కట్టలేని పరిస్థితులు ఉంటే వేరే రకంగా దీన్ని డీల్ చేసుకోవాల్సి ఉండే. కానీ మా దృష్టికి ఎవరి దృష్టికి తీసుకురాలేదు. పాపం ఆయన మనసులో మరి ఏం పెట్టుకున్నాడో బాధాకరంగా కుంగిపోయింది. నిన్న జెండాలు వారినందుకు చనిపోయినటువంటి వ్యక్తిని మనం తీసుకురాలేం, కానీ వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, ఒక శాసనసభ్యుడిగా నేను పూర్తి అండగా ఉంటాం. అదేవిధంగా నా వంతు ఆర్థిక సాయం కింద 50,000 రూపాయలు ఇప్పుడు నేను వారి కుటుంబానికి అందజేస్తున్నా. ఇంకా మిగతా విషయాలు ముఖ్యమంత్రి గారిని కలిసి వారి యొక్క కుటుంబానికి ఆదుకోవడానికి తప్పకుండా సీఎం గారి సాయంతో చేపించడం జరుగుతుంది. స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని కేవీఎల్ఎన్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా నర్మెట్ట మండలంలో బీజేపీ మండల అధ్యక్షుడు దరావత్ రాజునాయక్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు కేవీఎల్ఎన్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్, బీజేపీ మండల కార్యదర్శి వినోద్ ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. ఈరోజు స్వామి వివేకానంద 159వ జయంతోత్సవం సందర్భంగా స్థానిక నర్మెట్ట చౌరస్తాలో ఈ వివేకానంద జయంతిని నిర్వహించుకోవడం జరుగుతుంది.
దీనికి అధ్యక్షత వహిస్తున్న మండల అధ్యక్షులు రాజు నాయక్ గారు, ఈ కార్యక్రమానికి చేసిన భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్ గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి సుక్కం అనిల్ కుమార్ గారు, యువ మోర్చా మండల అధ్యక్షులు గోల్ రాజు గారు, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు సాయినాథ్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన యువ మోర్చా బీజేపీ పుర ప్రముఖులకు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, స్వామి వివేకానంద అంటేనే ఈరోజు యువతకు ఒక ఆదర్శం. ఆనాడు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నతుడు స్వామి వివేకానంద. ఈరోజు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రతంత్రం కలిగిన మనస్సు కలిగిన 100 మంది యువకులను ఇస్తే ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తా అని చెప్పిన ఆనాడు స్వామి వివేకానంద ఈరోజున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. యువతను ఈరోజు నిర్వీర్యం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం బార్లకు, బీర్లకు పరిమితం చేస్తూ యువతకు ఉపాధి కల్పించకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ రకంగా ఈరోజు యువతను నిర్వీర్యం చేస్తుందో టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తున్నాం. ఈ స్వామి వివేకానంద 159వ జయంతోత్సవం సందర్భంగా యువత అంతా కూడా ఒక ప్రతిజ్ఞ పూని ఆనాడు స్వామి వివేకానంద దేనికైతే పాటుపడ్డాడో, ఈ దేశ సంస్కృతి కోసం, దేశం యొక్క ఔన్నత్యం కోసం, ఈ దేశాన్ని ఒక జగద్గురువుగా తీర్చిదిద్దడం కోసం ఈరోజు మన నరేంద్ర మోడీ గారు మరొక వివేకానంద లాగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతుంటే అభివృద్ధి పదంలో ఇక్కడున్న కొంతమంది కుహానాలు. చిన్న వయసులోనే యువతకు స్ఫూర్తినిచ్చిన మహనీయుడు స్వామి వివేకానంద అని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా చేపట్టారు. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్లో విజయం సాధించిన యువతకు బహుమతులు అందించారు. ప్రథమ విజేతలకు 15,000 రూపాయల చెక్కును, ద్వితీయ జట్టుకు 7,500 రూపాయల చెక్కులను అందజేశారు. వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా వారం రోజుల పాటు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని కమిట్మెంట్తో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినందుకు మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అతి తక్కువ వయసులోనే మీలాంటి యువకులకి ఒక మంచి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు వివేకానందుడు. భారతీయ సంస్కృతి పట్ల, సాంప్రదాయాల పట్ల, భారతీయ శక్తి పట్ల చిన్న చూపు కలిగినటువంటి ఇతర దేశాలలో భారత మేధా సత్తా ఏంటో, భారత జాతి గొప్పతనం ఏందో అమెరికా గడ్డ మీద చేసినటువంటి మహనీయుడు వివేకానందుడు. వివేకానందుడి ఆశయం, ఆలోచనలు వారి జయంతి ఉత్సవాల సందర్భంగా కావచ్చు, వారి విగ్రహాలను ఆవిష్కరించుకొని పల్లెపల్లెలో, పట్టణాలలో వారిని స్మరించుకోవడం అంటేనే వివేకానందుడు ఈ దేశ యువతకి ఇచ్చిన సందేశం, ఈ దేశ యువతకి ఇచ్చినటువంటి స్ఫూర్తి మననం చేసుకోవడం, అవలోకనం చేసుకోవడం, మనం ఆచరించడం. ఏ దేశమైతే యువశక్తి కలిగి ఉంటుందో
ఆ దేశం చాలా గొప్ప దేశం అని చెప్పి భావిస్తాం. కానీ వివేకానందుడు యువశక్తి మేధా సంపత్తిగా ఉండాలి, యువశక్తి ఆరోగ్యవంతంగా ఉండాలి, యువశక్తి ఆలోచనాత్మకంగా ఉండాలి, యువశక్తి మానవీయతని చాటేదిగా ఉండాలని చెప్పినటువంటి మహనీయుడు మన వివేకానందుడు. ఇవన్నీ ఈ పాశ్చాత్య నాగరికత మోజలో పడి మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన ఆటలని, మన పాటల్ని అన్ని కూడా మర్చిపోయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బంజారా గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం, హర్షం వ్యక్తం చేసిన డీసీపీ. వికారాబాద్ జిల్లాలో రైతుల కబడ్డీ పోటీలు లాంఛనంగా ప్రారంభించిన విద్యాశాఖ. నారాయణపేట జిల్లాలో వివేకానంద జయంతి వేడుకలు, క్రీడాకారులను సత్కరించిన అధికారులు. నల్గొండ జిల్లాలో రైతు బంధు వారోత్సవాలు, వ్యవసాయ రంగానికి విస్తృతి సీఎం కేసీఆర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.